శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాలువ సొరంగంలో ఇప్పటికే భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా మృతదేహాలు కూడా లభించలేదు. మరోవైపు మెయిన్ శ్రీశైలం డ్యాం భద్రత మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2009లో భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొంత కుదుపులకు లోనైంది. అప్పుడు ఎన్నడూ లేనంతగా 24 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైంది. శ్రీశైలం ఆనకట్ట దిగువన ప్లంజ్ పూల్ ఉంది. శ్రీశైలం ఆనకట్ట పునాది 380 అడుగులుగా ఉండగా ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి 120 మీటర్ల వరకు ఉందని అంటున్నారు. దీని మీదనే నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. గుంత డ్యాం పునాదుల లోతును మించిపోయిందని, ఇది డ్యాం భద్రతకు ప్రమాదకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గుంత డ్యాం పునాదుల వరకు విస్తరించి రాతి ఫలకాల మధ్య పెలుసుతో ఉన్న జాయింట్లను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తక్షణ మరమ్మతులు చేపట్టకపోతే ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం డ్యాం 2 రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినది కావడంతో సమస్యగా మారింది. 2 ప్రభుత్వాలకు చెందిన ఇంజనీరింగ్ నిపుణులు సమిష్టిగా దీని మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మొత్తం ప్రాజెక్టు పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.